మా ఆవిడకి కొంచెం బుర్ర తక్కువ, స్లోగా నడుస్తుంది. ఏంటంటే మేము బయటికి తిరిగి వచ్చేసిన తర్వాత చెప్తుంది నేను అక్కడ తీసుకుంటాం మర్చిపోయానని. దానికోసం ఏం చెయ్యాలి? మళ్ళీ తీసుకెళ్ళి చాలా దూరం నుంచి వస్తూ ఉంటాం, బరోడా నుంచి వచ్చాం, పావర్గట్ నుంచి వచ్చాం. ఇంకా దాని మధ్యలో పుట్టిల్లు వచ్చేస్తుంది. ఇంకా అడిగితే అప్పుడు అంటుంది లేదు అలాంటిది ఏమీ లేదని. ఇంకా మేము ముందుకెళ్ళిపోతాం, అహ్మదాబాద్ వచ్చేస్తుంది, అప్పుడు అంటుంది పుట్టిన దగ్గర ఆగాల్సిందని. ఇంకా తనకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? ఏం చేయాలి? ఏమీ లేదు, మళ్ళీ వెళ్తాం కదా అప్పుడు వెళ్దాము. ఇప్పుడు ముందు పుట్టింటికి వెళ్తాం, తర్వాత అహ్మదాబాద్ ఎప్పుడు వెళ్తాము, అన్ని చూస్తాము. అప్పుడు అంటుంది ఇది తీసుకోవాలని. ఇంటికి వెళ్ళాక అప్పుడు చెప్తుంది ఇది నాకు కావాలి అని. అయితే ఈ మాట తను ముందు చెప్పాలి కదా, ఎప్పుడైతే మనం అక్కడ తిరగడానికి వెళ్ళామో. ప్రతిసారి ఇలాగే చేస్తుంది. రెండోసారి వెళ్ళినప్పుడు కూడా ఇంతే. కానీ నేను ముందు అడుగుతూ ఉంటాను నీకు ఏదన్నా కావస్తే తీసుకో, ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇది కావాలి. మరి మీకు తెలుసు కదా ఆమె బుర్ర తక్కువ అని, కాస్త తర్వాత నడుస్తుందని. అప్పుడు మీరే ముందుగా సిద్ధంగా ఉండండి. మొత్తం జీవితం అంతా ఆమెతోనే జీవించాలి కదా. ఇంత మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. మరి మంచి భోజనం వండి తినిపిస్తుంది, మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, అన్నీ మీ పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఇంత బాగా చేస్తుంది కదా. కాస్త మీరు కూడా ఆమెకు చెయ్యాలి కదా. ఊరు అయితే ఇంకోసారి తీసుకెళ్ళాలి, లేదు మీరు ఇంకోసారి తీసుకెళ్ళాలి. ఇంకా అడ్వాన్స్ ఏదైనా తీసుకెళ్తే తనకి ఏవి నచ్చదు. ఇలా తెచ్చారు అలా తెచ్చారు. మీరు మీతో తీసుకెళ్ళండి. కానీ మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది, మళ్ళీ అదే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. దూరం వద్దు, కాస్త ఆలస్యంగా వెళ్ళండి. ఊర్లో ఉంటే వెళ్ళాలే కదా. ఊరికి ఎక్కడైనా దగ్గరగా ఉంటే పర్వాలేదు, కానీ చాలా దూరం మళ్ళీ వెళ్తారా? ఎవరైనా చెయ్యాల్సి ఉంటుంది. చివరికి ఆమె మీ భార్య, ఈ అర్ధాంగి 50% పార్ట్నర్షిప్ మనిషి. పార్ట్నర్షిప్ ఉంది, అందరికీ ఉంది. అందరిది కాదు, మీ ఒక్కరిది. ఇంత మీరు చెయ్యాలే కదా. కాదు, నాకు ఏదైతే ఉన్నాయో ప్రతి విషయంలోని పార్ట్నర్షిప్ ఉంది. నా దగ్గర ఏవైతే ఉందో అది నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే తన బుర్ర కొంచెం తక్కువ నడుస్తుంది. కాస్త ఏం చేస్తాం, బుర్ర అలాంటిది కదా తెచ్చుకున్నాం. వెనకాల మీకు నచ్చింది చేసుకున్నదే కదా, మీరే యాక్సెప్ట్ చేయాలి కదా, అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంచుకున్నారు కదా. మరి కానీ అప్పుడు మనకి తెలియదు కదా దాని బుర్ర ఇలా ఉంటుందని. ఇంకా మా పెద్దవాళ్ళు చెప్పారు ఏంటంటే ఇది అమ్మాయి, ఇంకా సరే నచ్చింది పెళ్లి చేసుకున్నాం. మరి ఇంకా హాఫ్ మైండ్ మంచిదే అనుకుని నడుచుకోండి. మంచిదే, కానీ అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది కొంచెం ఎక్కడో కాస్త ఉంటుంది. మొత్తం 100% ఎవరూ మంచి కాదు కదా. మీరు కూడా మీ భార్య కోసం 100% మంచివారు కాకపోవచ్చు. ఆమె కూడా పోనీలే అని త్వరగా కానీ నన్ను శాంతంగా ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు. మరి నేనేం కొన్ను? ఆమె కూడా అలా అనుకుంటుందేమో మీ గురించి. లేదు, అలాంటిది ఏం లేదు. కానీ ఎప్పుడైతే చెప్తాను ఏమేం కావాలో చూసుకో, ఇది చెప్పేసి ఇంకా నేను తీరిగ్గా కూర్చుంటాను. మరి మీరే కాస్త సమయం తీసుకోండి. భార్యను తెచ్చుకునే ముందు ఆమె మెర్క్యూరీ కాదు, ఆర్డినరీ బల్బు. పెళ్ళయ్యాక ట్యూబ్ లైట్ అయిపోయింది, కాస్త ఆలస్యంగా వెలుగుతుంది. జాగ్రత్తగా చూసుకో. ఏం చేస్తాం, లైట్ లేకుండా ఉండలేం కదా. కాస్త ఎదురు చూడు, కాసేపు తర్వాత అదే అవుతుంది. కానీ పెద్దోళ్ళు అంటారు కదా అడ్జస్ట్ అయిపోవని. ఇంకా అడ్జస్ట్ అవ్వాలనుకుంటే గొడవలు అయిపోతూ ఉంటాయి. అలాంటి గొడవ, అడ్జస్ట్మెంట్ అంటేనే గొడవ కావద్దు అని. కానీ నాకు గొడవ పడాలని ఉండదు, కానీ ఇంటికి వచ్చి గొడవ పట్టడానికే ఇంకా నా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఇది తీసుకోవాలనిపించింది. అయితే నేను అంటాను ఇంకా మళ్ళీ వెళ్ళు ముంబైకి. నేను అలా కాదు, నువ్వు కావాలంటే వెళ్దాం. మనం నీకు కావాల్సింది తెచ్చుకోవాలి కదా. మీరు అదే వస్తువు ఎక్కడ కూడా దొరుకుతుంది. అప్పుడు అంటుంది లేదు నాకు ఆ వస్తువే కావాలి. మీరు చెప్పండి, రేపు మళ్ళీ వెళ్దామా ముంబై? కానీ రెండోసారి వెళ్ళడానికి డబ్బులు ఉండాలి. ఆమె మళ్ళీ వెళ్ళడానికి సిద్ధం అవుతుందా అడిగి చూడండి. వెళ్ళడానికి రెడీగా ఉన్నావు కానీ డబ్బులు ఉండాలిగా. రాదు కదా, మీరు అనండి. డబ్బులు సంపాదించాలి కదా. మీరు అని చూడండి ఎప్పుడు వెళ్దామని. టికెట్ డబ్బు నువ్వు తీయనండి. తనెక్కడి నుంచి తెస్తుంది డబ్బులు? వాళ్ళ అమ్మా నాన్నలైతే లేరు. అమ్మా నాన్న లేరు, కానీ దాచుకుంటుంది కదా, అందులోండి తీయమనండి. అంటుంది ఇది నాకు కావాలి అని. అదైతే తీదు.
మనమే తీయాలి, మన సంపాదనతోనే దాన్ని తీసుకెళ్ళాలి. గొడవ చెయ్యొద్దు, నిదానంగా మౌనంగా ఉండిపో. ఇంత చెయ్యి చెబుతున్నా. సరే మనం వెళ్దాం మళ్ళీ. ఇంత ఇక నేను చెప్పి ఒకే మాట అంటాను, ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని. ఇంత చెప్పి ఆగిపోండి. ఆమె ఏమంటుందో వినండి. ఇంకా వేరే ఏ గొడవలు లేవు మా మధ్యన. ఎదురుగా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. కానీ మనకు అలా అనిపిస్తుంది, ఇది ఇప్పుడు తీసుకోలేదు, మనకి తెలియలేదు ఎలా మన బుర్ర పని చేయలేదని. ఇలా మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇది తేలేకపోయాను అని అనిపిస్తుంది. అలా ఏమీ అనుకోక్కర్లేదు. ఏమన్నా అయితే కూడా వదిలే. మా అబ్బాయి కాస్త రాత్రి ఆలస్యంగా వస్తాడు. మా వారు చాలా కంగారు పడతారు, టెన్షన్ పడతారు. నేను శాంతంగా పడుకుంటే నాకు చెప్తారు, నువ్వు ఎలాంటి తల్లివి, నీకు చింతే లేదు. అలా మా మధ్య గొడవ అవుతుంది. నేను ఇందులో ఏం చేయాలి? ఏమీ చెయ్యొద్దు. చెప్పింది వినండి. బాబు పడుకున్నాక, భర్త పడుకున్నాక మీరు నిద్రపోండి. గొడవ పడాల్సిన పనే లేదు, మీకు ఏమీ చెప్పాల్సిన పని లేదు. నేరుమా కాస్త అటు ఇటు చాలా చేస్తాను, ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాను, ఏమీ చెప్పను. కానీ ఉండలేకపోతున్నా అన్నమాట. అలా మా మధ్య గొడవ అయిపోతుంది. మీరెందుకు గొడవ పడతారు? మీరు ఇంకా ఏమి మీ వారికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పాలనుకుంటే ఇలాగే అవుతుంది. అర్థం చేసుకోరు. మీ వారు అర్థం చేసుకోరా? చెప్పాలని చూస్తే నీకేం బాధలేదు, అలా ఇలా నువ్వే పాడు చేసావు పిల్లాడిని అని నాపైనే అంటారు. నేను చెప్పాలని చూస్తే తిరిగి నాపైన అన్నీ వేస్తారు. మరి అబ్బాయిని పక్కనే ఉంటాడు. మరి అబ్బాయి మీ పక్కనే ఉంటాడా? మిమ్మల్ని అంటాడా? కొడుకుని ఏమీ అనరా? కొడుకు వస్తాడు కదా ఇంటికి, వాడినేమీ అనరు. వాడితో బానే ఉంటారు. కానీ నన్ను మాత్రం అంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో మీరు లో నుండి న్యూట్రల్గా ఉండాలన్నమాట. ఎలాంటి ప్రభావం పడనీయద్దు. మీకు ఎదురుగా వచ్చి ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయదు. అప్పుడే ఇది సాల్వ్ అవుతుంది. ఇలానే సాగుతుంది ఎప్పటికీ. అలా ఎలా అవుతుంది? న్యూట్రల్ ఎలా ఉండను? అందుకే మీరు, ఇది అతని ప్రాబ్లము, అతనికి లో నుండి ఉండాలి. అతనికి ప్రేమ కొడుకుపై ఉంది, రాగం అక్కడ ఉంది. అతనికి ఏమీ చెప్పలేరు. మీరంటే ఇంకా ద్వేషం ఉంది, అందుకే మీరంటే విరుచుకుపడతారు. ఎక్కడో చోట బయటపడాలి కదా, మీ వద్ద బయటపడుతున్నారని తెలుసుకో. దీని నుండి లో నుండి మీరు సిద్ధంగా ఉండండి. ఏది ఏమైనా సరే మీరు సిద్ధంగా ఉండండి. మనసు చల్లగా పడే వరకు. ఓసారి బయటపడినాక మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి. ఇక అలా ఇలా అంటే ఇంకా నా మనసులోనూ నెగిటివ్ ఉంటుంది. ఆ అబ్బాయి అంటే రాత్రి వస్తే ఇలా అలా అని నా మనసులో కూడా మొదలవుతుంది. నెగిటివ్ ఉంటుందే కదా నాకు కూడాను. మరి ఏం చేయాలి? ఎంత పెద్ద మీ అబ్బాయి? కాలేజీకి వెళ్తున్నాడు, పెద్దవాడు, చదువుకుంటున్నాడు, ఆలస్యంగా వస్తాడు. ఒక్కోసారి రాత్రి 12 గంటలకు కూడా వస్తాడు. 12 గంటలు మరి నియమం ఉంచుకో. కొడుకుకి చెప్పాలి 11 గంటలు లేదా 11:30కల్లా ఇంట్లోకి వచ్చేయాలి, లేకపోతే వద్దు అని. నిరుమా అని అంటారు 8 గంటలకు వచ్చేయాలని. ఈ రోజుల్లో 8 గంటలకు అబ్బాయిలు ఎవరొస్తున్నారు? 10 గంటలు లేదా 11 గంటల వరకు కూర్చుని వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకోండి. మరి ఇక ఈ నియమాన్ని దాటి ఆ రోజున ఎంట్రీకి ఇవ్వకండి. ఇక నువ్వు వెళ్ళాలంటే, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళమనండి. అలా అతనికితో కూర్చుని నిశ్చయించుకోండి. కాంప్రమైజ్ అవ్వండి. భర్త దగ్గర మీరు కూర్చోండి. మా ప్రక్కన ఒకరుంటారు, ఇద్దరు అత్త కోడళ్ళు ఎప్పుడూనూ గొడవ పడుతుంటారు. ఇద్దరి స్వభావమును మొండి. కోడలు చాలా మొండిది, అత్తగారును చాలా మొండిదే. ఇక నా ఇంట్లో నా కొడుక్కి పెళ్ళవుతుంది, దీపావళి తర్వాత పెళ్ళవుతుంది. నాకు ఇప్పటి నుండి భయంగా ఉంది. నేనేం చేయాలి? మొండిగా ఉండడం వల్ల గొడవ అవుతుందని తెలిసింది కదా, మరి మొండిగా ఉండడం మానేయండి. మీరు మీ వైపు నుండి చూడండి, నేనెంత మొండిగా ఉన్నానని.
మీ భర్తని, మీ పిల్లల్ని అడగండి, మీకు తెలుస్తుంది. మీకు ఎక్కడ మొండిగా ఉన్నారు అన్నది అడగండి, నేనెక్కడ మొండిగా ఉన్నాను అని మీ అందరితో. మీ భర్త పిల్లలు ఓర్చుకుంటారు, కానీ కోడలు ఓర్చుకోలేదు. ఎందుకంటే ఆమె ఇంకో ఇంటి నుండి వచ్చింది కదా. మరి ఇక ఈ ఇంటి పద్ధతులు, నియమాలతో ఏం మాత్రము కూడా అడ్జస్ట్ కాలేదు. మరి ముందు నుండే మొండిగా ఉండడం చూసి, అరే నేను చచ్చాను, ఈవిడ సాఫ్ట్ కాదు, ఈమె చాలా హార్ష్. కానీ నిరుమన స్వభావం అలా నిజాన్ని వదలలేను, అలాగే అబద్ధాన్ని భరించలేను. అలాంటప్పుడు నేను అబద్ధం నిజం అన్నది మీ సొంత పరిభాష కదా. మనం నమ్మేది నిజం అయితే, అబద్ధం అయితే మనం నమ్ముతాం కదా. నేను అనుకున్నదే నిజం, కానీ ఎదుటివారికి అది అడిగితే నేను నమ్మేదే అదే నిజం, మీరు అనుకునేది అబద్ధం. ప్రతి ఒక్కరికి తాము నిజమే చెప్తున్నాం అనుకుంటారు, ఇతరులే అబద్ధం అనిపిస్తుంది. ఎప్పుడైనా నాది అబద్ధం, ఎదుటివారిది నిజం అని అనిపించిందా ఎక్కడికైనా? ఈ నిజం అబద్ధం అనేది రిలేటివ్, రీల్ కాదు. ఇలా ఉంటుందా? ఇక మీరు చూడండి, ఎలా ఎవరితోనైనా అబద్ధం చెప్తారా? వ్యూ పాయింట్ నుంచి వాళ్ళు చెప్పింది నిజమే, మన వ్యూ పాయింట్ తప్పు. కానీ ఒకరికొకరు వ్యూ పాయింట్లోనే తేడా. ఎవరి వ్యూ పాయింట్ని తప్పు అంటే వారి ఆత్మని తప్పు అంటున్నాము. ఏ విధంగా తప్పు అని అనగలం మనం? ఆమెకు కనిపించింది ఆమెకు సరిగ్గానే ఉంది, మీకు కనిపించింది మీకు సరిగ్గానే ఉంది. ఈ రెండు రిలేటివ్ 360 డిగ్రీస్ సర్కిల్. ఎవరు ఏ సర్కిల్లో కూర్చున్నారో వారికి వారిదే కరెక్ట్గా కనిపిస్తుంది, ఇంకోరిది కనిపిస్తుంది, అందుకని తప్పుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అదే పరిస్థితి. సెంటర్లో ఉన్నవాళ్ళకి అంతా వ్యూ తెరుచుకునే ఉంటుంది, తెరుచుకోవడం వల్ల అంతా కరెక్ట్గానే కనిపిస్తుంది. కానీ వ్యూ పాయింట్లో చూసే వాళ్ళకి సరిగ్గా ఉండదు, ఎదుటివారిని చూడలేరు. మనం లేచి వారి వ్యూ పాయింట్ని చూస్తే అప్పుడు అనిపిస్తుంది మీ మాట కరెక్టే అని. మనకి ఇక్కడున్నది కనిపిస్తుంది, మనకి సరిగ్గానే అనిపిస్తుంది. కానీ వారి వద్దకు వెళ్ళి చూడండి, వారికి నిజం కనిపిస్తుంది. మరి కోడలు ఈ తరం ప్రకారంగా ప్రవర్తిస్తుంది. చదువు సంధ్యలు చేసి నేటి తరం ప్రకారంగా నడుచుకుంటుంది. ఆమె ఏ విధంగా పెరిగిందో అదే విధంగా ప్రవర్తిస్తుంది. అరే ఎలా ఎలా ప్రవర్తిస్తోంది అని మీకు అనిపించచ్చు, మా కాలంలో ఇలా లేదు కదా, ఇలా చేస్తుంటే మరి తప్పు. చివరికి మన ఇంట్లో ఉంటే నేను చెప్పినట్లుగానే ఉండాలి, మరి ప్రాబ్లం అవుతుంది. మీరు కోడలు రాగానే కొద్ది రోజులు ప్రేమగా చూడండి, ఆ తర్వాత చెప్పండి, మన ఇంటి పద్ధతి ఇలా ఉంటుంది, నువ్వు ఎంత త్వరగా అలవాటు చేసుకుంటే అంత మంచిది. ఇక అలవాటు చేసుకోలేకపోతే చెప్పు, నాతో కావట్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను. నువ్వు ఎంత తీసుకోగలవో అంత నువ్వు తీసుకో, నేను ఎంత తీసుకోగలిగితే నేనంత తీసుకుంటా. ఇద్దరూ కూర్చుని కాంప్రమైజ్ అవ్వండి, ఫ్రెండ్లీగా ఉండండి. నేను అత్తగారిని, నువ్వు కోడలివి, నేను పెద్దదాన్ని, తెలివైన దాన్ని, ఇది చిన్నది, తెలివిలేదు, ఇలాంటివి మనసులో ఉంచుకోవద్దు. ఈ డిఫరెన్స్ లేనేలేదు. ఇప్పుడు అలా ఆలోచించొద్దు. ఎక్కడ ఏ విధంగా అడ్జస్ట్ కావాలి, నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఫ్రెండ్లాగా, అప్పుడు ఏ ప్రాబ్లమూ ఉండదు. కానీ ఇలాంటి రకమైన స్వభావాన్ని మార్చుకోవడం అనేది సరైందేనా? మారకపోతే అప్పుడు బాధపడేది మీరే కదా, నువ్వే బాధపడతావు. అలాగే నాకు ఇంట్లో గొడవ కూడా వద్దు, గొడవ వద్దు అనుకుంటే అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి. తెలిసిందా? మన స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చెయ్యాలి అంటే చెయ్యాలి. అడ్జస్ట్మెంట్ నేనే చేసుకోవాలా లేదా కోడలు కూడా చేసుకోవాలా? నువ్వు నీ వైపు నుంచి చెయ్యి, నేను 100% చేస్తాను అని అనుకో. అప్పుడు ఎంత అయితే మనకి అంత లాభం కదా. ఆమె వైపు నుండి మన వైపు నుండి ఆమె మనల్ని అడ్జస్ట్ చేసుకుని మన ప్రకారంగా గడిచేలాంటి
ఆశని ఉంచుకోవద్దు. అది జరగదు. నేనే అడ్జస్ట్ చేసుకోవాలి అనుకో. ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత మనకి మంచిది. ఆశ పెట్టుకోవద్దన్నమాట. వద్దు. అప్పుడే మీకు శాంతిగా ఉంటుంది. ఇంట్లో గొడవలుండవు, క్లేశాలుండవు. లేకున్నా ఇలాగే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ తీసుకున్నా ఇలాగే ఉంటుంది, లేకున్నా అలాగే ఉంటుంది. తేడా ఏమీ ఉండదు. లేదా వేరు పడితే కొడుకు కోడల్ని తీసుకుని వేరేగా ఉంటుంది, దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి గొడవలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం అయి వేరుపడే కంటే దానికి బదులు ప్రేమగా ఉండి అడ్జస్ట్ చేసుకుంటే మంచిదే కదా. లేదా ముందే ప్రేమగా వేరేగా ఉంచు. 3 ఆప్షన్లున్నాయి మీకు. వీటిలో ఏది నచ్చితే చెయ్యి. కానీ ఈ చింతని మానేయడం ఎలాగా? ఏదైనా గొడవ జరిగితే అప్పుడు ఏమన్నా అయితే మరి గొడవ అవుతుంది అన్న చింత ఎందుకు అసలు? ఏ విధంగా ఎలాంటి అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి అనేది దానికి తెలివిగా ప్రవర్తించడం అవసరం. దానికి స్వయంగా ఆలోచించు. తెలిసిందా? నాకు 8 ఏళ్ల అమ్మాయి. అది ఏమీ అందు, తినదు, తాగదు, ఏమీ లేదు. నేను బలవంతంగా తినిపిస్తే నా కోసం తిని ఊరుకుంటుంది. అలా అనిపిస్తుంది. నేను తిడతాను, కొడతాను కూడా అప్పుడప్పుడు. ఏమీ తిందు, పైగా ఏదో ఒకటి చేయాలి కదా. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక గ్లాస్ పాలు తాగుతుంది, ఏమీ తినదు. ఆ తర్వాత లంచ్ బాక్స్ ఇస్తాను, అది కూడా వెనక్కి తీసుకుని వెళ్ళదు. నాకు వద్దు అంటుంది. బలవంతంగా బ్యాగ్లో పెడతాను నేను, వెనక్కి అలాగే తీసుకొస్తుంది. ఇంకా నేను దానిపై విరుచుకుపడతాను. ఇక అలా కాదు కదా. అలా అక్కడ ఫ్రెండ్ బాక్స్లోంచి తింటుందేమో, బయట జంక్ ఫుడ్ అలా ఏమన్నా కొనుక్కుని. లేదు, ఫ్రూట్ కూడా తిందు. ఇంకా రొట్టె, కూర, పప్పు, అన్నం ఏమీ తిందు. జంక్ ఫుడ్ తింటుందా, చాక్లెట్ తింటుందా? లేదా చాక్లెట్ ఇష్టమే, తింటుంది కదా. అంటే ఆకలితో ఉండదు. రోజు ఇవ్వను, అప్పుడప్పుడు ఇస్తాను. చాక్లెట్తో కడుపు నిండదు కదమ్మా. మరి మీకు తెలీదు, ఎన్నో క్యాలరీస్ ఉంటాయి. పప్పు రొట్టెల కంటే చాక్లెట్లే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆమెకి అది ఇష్టమైతే కాస్త ఇవ్వండి. ఒక మాట ఖచ్చితంగా చెప్పండి. దాని వెనకాల పడితే తినిపించడానికి కొట్టడం, తిట్టడం ఇది ముందు మానేయాలి. పూర్తిగా మానేసేయాలి. ఎప్పుడూ నియమం ఏమంటే ఏ పిల్లాడు కూడా ఆకలితో ఉండడు. పెద్దలు కూడా ఉండకపోతే పిల్లలు ఎలా ఉంటారు? వారి సైకలాజీ పాడవుతుంది. ఎంత నాగింగ్ చేస్తారో అంత వెంటబడతారు. అంత వారి అహంకారం వికృతం అవుతుంది. వాళ్ళకి అటెన్షన్ చాలా కావాలి, చాలా అవసరం ఉంటుంది. చాలా ఎక్కువ అటెన్షన్ ఉండాలి. అప్పుడు మీకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎంత చెప్పినా కూడా ఆమెకి మజా వస్తుంది. మీరెంత అటెన్షన్ ఇస్తారో దానికి అంత మజా వస్తుంది. వదిలే, ఏమీ చెప్పద్దు. ఆమెకి టైం అయితే, తినే టైం అయితే అదిగో అన్నము టేబుల్ మీద ఉంది, తినాలనిపిస్తే తిను, నీకు ఇష్టమైనప్పుడు తిను. దానికి టిఫిన్ కావాలి. సాయంత్రం తినే టైము అయితే టిఫిన్ అడుగుతుంది. అప్పుడు నాకు మరి ఏది అడిగితే అది, బిస్కెట్స్, మిక్చరు ఇది ఇవ్వనా? ఏది అడిగితే కాస్త ఇవ్వు. దాంతోపాటు రొట్టె కూడా తిను, టిఫిన్ కూడా తినాలి అని. 2 మిక్స్ తిను, ఒకటి తినద్దు. ఇలా ప్రేమగా చెప్పు. మీరు తినడం, కొట్టడం వద్దు. ఇంత తింటోంది కదా, 8 ఏళ్లది, అలా అలా ఉండకూడదు. తినకపోతే చచ్చిపోయేది కదా. ఇది తల్లి మనసు. మీ అమ్మాయి ఆకలితో ఉంటోంది, అయ్యో అని ఆకలితో ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఆమె కళ్ళు కూడా బలహీనము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. డాక్టర్స్ అంటారు చాలా నీళ్లు తాగమని. నీళ్లు కూడా తాగదు. గ్లాస్ నిండా నీళ్ళు ఇస్తే ఒక్క చుక్క తాగి అక్కడ పెట్టేస్తుంది. నీళ్లు కూడా తాగదు. మరి నేను దీని వెనకాల తిరుగుతూ ఉండాలి. చూడు, కళ్ళు, నేను డాక్టర్ని కూడా. కళ్ళు సమస్య, కాన్స్టిపేషన్ రెండిటికి సంబంధం లేదు. 2
ఇది వేరు అది వేరు. తెలిసిందా? కానీ కావలసిన న్యూట్రిషన్ దానికి తక్కువ అవుతాయి కదా. అది మీరు తక్కువ నష్టాన్ని దాన్ని కొట్టిపెట్టి కలిగిస్తున్నారు. ఆమెకి మానిపించండి, అన్నం ఆటోమేటిక్గా తింటుంది. ఆకలి వేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఒక్కరోజు తినదు, 2 రోజులు తినదు, 3వ రోజు ఏం చేస్తుంది? ఏది ఉంటే అదే తింటుంది. నిరుమా, నేను ముందు ఇలాగే చేశాను. దానికి అన్నమే ఇచ్చేదానికి కాదు, నువ్వు ఇచ్చిందే అన్నం, పప్పు, రొట్టెలు, కూర ఇవే తినాలి అని చెప్పాను. ఇవ్వకపోతే ఆమెకు అప్పుడు మార్నింగ్ స్కూల్ ఉండేది, మొత్తం రోజంతా అడిగేది కాదు. మరి రాత్రి ఒక వారం ఇలా అయింది. అప్పుడు మొదటి 2 రోజులు అడిగేది, నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని. తర్వాత అది కూడా మానేసింది. నాకు అనిపించింది, సరే 1-2 బిస్కెట్స్ అయినా ఇద్దాం. లేదు, వారం మొత్తం తినకపోతే దాన్ని గ్లూకోజ్ ఎక్కించాలి. మీరు నాకేంటి చెప్తున్నారు? నాకు తెలియదు అనుకుంటున్నారా? చిన్నపిల్లని కాదుగా నేను. మరి వారం రోజులు తినకపోతే అలా కాదు, కాస్త మరి చాలు, కాస్త తిన్నాక చాలు, దాని ప్రాణానికి చాలు. కంపేర్ చేస్తాగా వేరే పిల్లలతో, వాళ్ళతో కంపేర్ చేయకు. వాళ్ళు మీ డాక్టర్ ఏమంది? నోరు ముక్కు మూసుకుని నోట్లో వెయ్యి అనందా? లేదు, ఏ డాక్టరు అలా చెప్పదు. వదిలేసాయి. ఇదంతా మీ మమత. మీ పిల్లల్ని మీ నిజంగా ఉండాలి అంటే వదిలేయండి. ప్రతి తల్లికి అనిపిస్తుంది నా పిల్ల తక్కువ తింటోంది అని. చక్కటి ఆరోగ్యవంతమైన పిల్లలు ఇంకేం కావాలి మీకు? 8 ఏళ్లు వచ్చాయి, తినకుండానే పెద్దయ్యారా? మీ మనసు నుంచి తీసేయండి. దానికి ఏం తినాలో తినివ్వండి. తిండి గురించి ఆలోచించడమే మానేయండి. ఇక కొట్టడం దేనికి? తెలిసిందిగా. నేను చెప్పినట్టు చేస్తే ఏ ప్రాబ్లమూ ఉండదు. లేకుంటే మీ చైల్డ్ సైకలాజిస్ట్ని కలవండి, మీరు కలవండి. మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రవర్తించాలి అనేది, పిల్లలతో ఎలా ఉండాలి. నిజం చెప్పాలంటే ఇది మీ తప్పు, మీ పిల్లది కాదు.